హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. ప్రముఖ గాయని మంగ్లీ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన అడ్వకేట్ హల్చల్ చేశారు. అయితే బాధితులను వెంట తీసుకుని వస్తేనే ఫిర్యాదు స్వీకరిస్తామని ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమయంలో అడ్వకేట్ ప్రవర్తనపై ఇన్స్పెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన మద్యం సేవించారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు డ్రంక్ అండ్ టెస్ట్ చేయాలని నిర్ణయించారు. టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే స్టేషన్లోకి అనుమతిస్తామన్నారు పోలీసులు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. శ్రీజ, నిన్నటి నుంచి కూడా ఈ మంగ్లీ కేసుకి సంబంధించి తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవాలి. అయితే ఫస్ట్ అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు చేసిన తరువాత ఒక రోజంతా కూడా మంగ్లీ ఎటువంటి రెస్పాండ్ ఇవ్వకపోవడం, అలాగే కొన్ని అనుమానాలకి దారితీసిందని చెప్పుకోవాలి. అయితే ఇది కంటిన్యూస్ గా ఎక్కువ అవడం, అలాగే మంగ్లీకి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం, దాని పట్ల మంగ్లీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చి కౌంటర్ పిటిషన్ గా డిఫమేషన్ కేసు కూడా సుబ్బారావు పైన వేయడం జరిగింది. అసలు నా మీద అపవాదం మోపుతున్నారు, నేను ఎటువంటి స్కామ్లు చేయలేదు, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఇందులో ఉన్నట్లు మీరు నిరూపించితే నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తాను, ఎక్కడైనా సరే మేము ఇన్వాల్వ్ అయినట్లు మీరు నిరూపించగలిగితే అన్నట్లుగా కూడా ఆవిడ సవాల్ చేయడం జరిగింది. అయితే నిన్న కూడా గట్టిగా ఆవిడ ప్రశ్నించడం జరిగింది. ఈ సుబ్బారావు పైన కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. శ్రీముఖి అంటే క్రష్ ఉంది, అలాగే బిగ్ బాస్ కి వెళ్ళాలనే ఇష్టం కూడా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫేమస్ అయితే నన్ను టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ఫేమస్ అవుతాడు కాబట్టి సో ఈ నేపథ్యంలోనే అతను ఇలా టార్గెట్ చేస్తున్నాడు. అలాగే నన్ను 10 లక్షలు ఇవ్వమని కూడా డిమాండ్ చేస్తున్నాడు, లేదంటే నీ పేరుని అన్ని చోట్ల ఇలాగే తీసుకొస్తానని ఆ న్యాయవాది డిమాండ్ చేసినట్లుగా కూడా నిన్న మీడియా ప్రతినిధులతో మంగ్లీ చెప్పడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది అతని పైన. అయితే దీనికి ఈ రోజు అడ్వకేట్ సుబ్బారావు హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద వచ్చి మళ్ళీ ఒక పిటిషన్ వేయవలసిందిగా ఆయన ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రముఖ గాయని మంగ్లీ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన అడ్వకేట్ అక్కడ పోలీసులు అడ్డుకొనడంతో, అలాగే పోలీసులు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొంచెం హల్చల్ కూడా ఆయన చేయడం జరిగింది. ఎందుకంటే పోలీసులు ఆల్రెడీ ఫిర్యాదు చేస్తే తీసుకున్నారు కాబట్టి, కౌంటర్ పిటిషన్ కూడా మంగ్లీ నుంచి తీసుకున్నారు కాబట్టి మళ్ళీ వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయడానికి వచ్చారు, ఈసారి ఖచ్చితంగా బాధితులతో వస్తేనే ఈ ఫిర్యాదు స్వీకరిస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో స్పష్టం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే సమయంలో అడ్వకేట్ ప్రవర్తనపై కూడా ఇన్స్పెక్టర్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన మద్యం సేవించి పోలీస్ స్టేషన్ కి వచ్చారా అనే విషయం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దీన్ని నిర్ధారించేందుకే డ్రంక్ అండ్ టెస్ట్ చేయాలని కూడా వెంటనే ఆయన నిర్ణయించారు. అయితే టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే స్టేషన్ లోకి అనుమతిస్తాము అన్నట్లుగా కూడా పోలీసులు వ్యక్తం చేశారు. అయితే దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత, అలాగే పోలీసులకి న్యాయవాదికి కూడా వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ డ్రంక్ చేసి రాకపోతే, మద్యం సేవించి రాకపోతే ఎందుకు డ్రంక్ టెస్ట్ కి ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అనే కోణంలో కూడా పోలీసులు కూడా గట్టిగా అడిగిన పరిస్థితి అక్కడ కనిపించింది. అయితే ఇక చివరికి పోలీసులు అడ్వకేట్ కు ఆ డ్రంక్ అండ్ టెస్ట్ చేయడము, ఆ డ్రంక్ అండ్ టెస్ట్ లో అతనికి ఏకంగా 27 పాయింట్లు నమోదైనట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు. దీంతో అడ్వకేట్ సుబ్బారావు తాను నిన్న రాత్రి మద్యం సేవించానని ఆయన అంగీకరించడం జరిగింది. ఈ ఘటనతో ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కాసేపు గందరగోళం నెలకొంది. అలాగే ఆయన హల్చల్ కూడా ఇప్పుడు తీవ్ర దుమారం లేపుతుంది. తమ విధి నిర్వహణలో భాగంగానే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ దాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు కూడా స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే స్టేషన్ లోకి వచ్చే వ్యక్తులు సక్రమంగా ఉండాలని భావించి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు, ఎందుకంటే సామాన్యంగా ఎవరు వచ్చినా సరే మేము ఇలాంటి టెస్టులు చేయము, కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళు ఏమైనా మద్యం సేవించారా, ఇతరత్ర ఏమైనా సేవించి వచ్చారా అనే అంశంలో మేము ఇలాంటి చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా పోలీసులు కూడా స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటన పట్ల వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్థానికంగా కాస్త చర్చనీయాంశంగా అయినప్పటికీ కూడా మంగ్లీ కేసు నేపథ్యంలో జరిగిన ఈ పరిణామం అనేది ఇప్పుడు మరింత ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పాలి. ఇదే వ్యవహారంపై న్యాయవాది సుబ్బారావు కూడా అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర స్పందించడం జరిగింది. మంగ్లీ కేసును పక్కదారి పట్టించేందుకే డ్రంక్ అండ్ టెస్ట్ నిర్వహించారని, అలాగే పోలీసులు స్టేషన్ లోకి వచ్చే వారందరికీ కూడా ఇలాగే టెస్ట్ చేస్తారా, లేదంటే నాకు మాత్రమే ఇలా చేస్తున్నారా అంటూ కూడా న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది.
టాపిక్ ను డైవర్ట్ చేయడం కోసమే ఈ డ్రంక్ అండ్ టెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పంజాగుట్ట పోలీసులు కూడా కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, మంగ్లీ పట్ల ఎందుకింత వన్ సైడెడ్ గా ఉన్నారు అని కూడా ఆయన అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాణి. బ్రదర్ కొంచెం మీరు ఇట్రాని సరే తీయండి, ఇదంతా తీసుకుని ఓకేనా సార్? పాజిటివా లేదా నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు, అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్యపెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి మరి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది నేను ఏమన్నా బైక్ మీరు ఎందుకు మరి నాకు సార్ ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే, మీరు పట్టించి నా వెనకాల పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు తాగాను. నేను కూడా లీగల్ వెళ్తా సార్, నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్.